నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్ని జిల్లాలో యాక్షన్ ప్లాన్ విజన్ డాక్యుమెంట్ తయారైందన్న సీఎం చంద్రబాబు నాయుడు. మండల వారీగా కూడా రోడ్ మ్యాప్ రూపొందించామని వెల్లడి. పార్వతీపురంలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ప్రైవేటు రంగానికి మంచి ప్రభుత్వ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల మార్గదర్శకులన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్ర వ్యాప్తంగానే నియోజకవర్గాల ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సేవా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. సేవా రంగం నుంచి మనకు 6.3% ఆదాయం వస్తుందని, దాన్ని విస్తరిస్తే ఆదాయం పెరుగుతుందని ఆయన తెలిపారు. స్వర్ణంధ్ర కార్యాలయాలను సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్ అని తెలిపారు. భవిష్యత్తులో అదే కీలకంగా మారనుందని అన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు కూడా డ్రోన్లతోనే జరుగుతాయని అన్నారు. కాబట్టి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని రాష్ట్రం ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామని గుర్తు చేశారు. దీపం 2 కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని అన్నారు. 21 దేవాలయాలు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రైవేట్ రంగానికి మించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. సంస్కరణల ద్వారా రాబోయే 4 ఏళ్లలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ఆయన తెలిపారు. పార్వతీపురంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డు 2025 కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 95 మందికి, ఇంటర్ ఫలితాలు మెరిసిన 25 మందికి అవార్డులు అందజేశారు. 10th ఫలితాల్లో మన్యం జిల్లా వరుసగా 3 ఏళ్ల ప్రథమ స్థానంలో నిలిచినందుకు గాను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధనకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఇది సంస్కరణలో తొలి అడుగు మాత్రమే అని వ్యాఖ్యానించారు. మీ ప్రతిభను గుర్తించే బాధ్యత నాది అని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తిరిగి మీ పాఠశాలలకు సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగంలోకి వచ్చేగల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. మీ పైన మేము అంత ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయాము. ఎందుకంటే మేము మా కూటమి ప్రభుత్వం వచ్చేగల అప్పటికి మీరు అందరూ 10th క్లాస్కి వచ్చారు. కానీ ప్రధానంగా 100 days యాక్షన్ ప్లాన్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అందరూ తెలుసు, 100 day యాక్షన్ ప్లాన్ పెట్టాం. కొంచెం ఫోకస్డ్గా చదవాలి, ఏమైనా కరికులం ఉంటే ఫినిష్ చేయాలి, సిలబస్ ఫినిష్ చేయాలని లక్ష్యంతో పెట్టుకుని అది చేశాం. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఏకంగా పుస్తకాలు ఇచ్చాం, మధ్యాహ్న భోజనం పథకం ఇచ్చాం. కానీ ఇది తొలి అడుగు మాత్రమే. నా లక్ష్యం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా కాదు, ప్రైవేట్ పాఠశాల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికీ అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాం. రాబోయే 4 సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నా. ఇప్పుడే అచ్చన్న చెప్తున్నారు వచ్చే సంవత్సరం వచ్చేస్తుందని. మరీ అంత స్పీడ్ కాదు, నేను కొంచెం టైం పడుతుంది, కానీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా రిజల్ట్స్ వచ్చినాయి, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. షైనింగ్ స్టార్స్ అనేది ప్రైవేట్లో ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉండొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అవర్ స్టేట్, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ పాఠశాలకు వెళ్ళారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీ ప్రతిభని గుర్తించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ బాధ్యత ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకున్నాను. ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలందరూ కోరాలనుకుంటున్న విషయం, మీరు ఉన్నత చదువులు చదవాలి, బాగా పైకి వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి, తిరిగి మీ పాఠశాలకి సేవ చేయాలి. కేవలం డబ్బుల రూపంలో కాదు, రండి వాలంటీరిజం చేయండి, పిల్లల్ని గైడ్ చేయండి, 10 మందిని ఇన్స్పైర్ చేయండి. ఈరోజు నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఇన్స్పైర్ చేద్దాం, అందరికి ఒక డైరెక్షన్, నా సలహాలు నా సూచనలు మీకు తెలియజేద్దాం లక్ష్యంతో నేను వచ్చాను. ఇంకా చేయాలి, మీరందరిలో కూడా మీ అందరిలో శక్తి ఉంది, పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా వాస్తవంగా చూస్తే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, అది చూస్తే నేనే ఆశ్చర్యపోయా. ఆ రిపోర్ట్ ఏంటంటే లిటరసీ రేట్ మీద రిపోర్ట్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్ ద లోవెస్ట్ స్టేట్ ఇన్ లిటరసీ సర్వేలో వచ్చింది. బీహార్ కన్నా ఒక 0.2%, 0.3% మనం వెనకబడి ఉన్నాం.
అందుకే నాకు పేరు పెట్టి ప్రాజెక్ట్ ఆ అని పేరు పెట్టి రాబోయే 4 సంవత్సరాలు 100% లిటరసీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధానమైన బాధ్యత ఇప్పుడు మన జిల్లా పైన ఉంది. ఎందుకంటే మనం 50%లో ఉన్నాం. కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇది సీరియస్ గా తీసుకోవాలని వాళ్ళందరినీ నేను కోరుతున్నాం. సమాజ పురోగతికి విద్య దోహదం చేస్తుందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని, విద్యార్థుల ఆశయ సాధనకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని చెప్పారు. పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నేటి షైనింగ్ స్టార్స్ రేపటి డైమండ్ స్టార్స్ గా ఎదగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు మార్గదర్శకులై విద్యార్థుల యొక్క కళలు సాకారానికి కృషి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ 2025 పరీక్షా ఫలితాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించేందుకు గాను నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల కార్యక్రమం సోమవారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్స్ అవార్డులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలతో విద్యార్థులకు చదువు పట్ల మరింత ఉత్సాహం, ఆసక్తిని కలిగించే విధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ముఖ్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర వంటి పథకాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రాన్ని క్వాంటమ్ ర్యాలీగా కొత్త కొత్త ఆవిష్కరణలతో కేంద్రంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. కేంద్రం నుండి డిజిటల్ ఇండియా, మేకింగ్ ఇండియా వంటి కార్యక్రమాలతో సహకారం అందజేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కేంద్రంగా చేయాలని 500కు పైగా స్టార్టప్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వాలు పాఠశాల, కళాశాల విద్యను నిర్వీర్యం చేశాయని అన్నారు. కొత్త కొత్త పథకాలతో విద్యార్థులకు చదువు పట్ల మరింత ఉత్సాహం, ఆసక్తిని కలిగించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు వినూత్న పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ఇదే ప్రతిభను కొనసాగిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ఐఏఎస్లను స్ఫూర్తిగా తీసుకుని పాలసీ మేకింగ్ లో భాగస్వాములు కావాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కలల సాకారమైన స్వర్ణాంధ్ర 2047 వికసిత్ భారత నిర్మాణంలో భాగంగా మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందే కళ సాకారంలో భాగస్వాములు కావాలని అన్నారు. విద్యార్థులు అన్ని విషయాలను అవగాహన కల్పించుకుని సమాజ వికాసానికి పాటుపడాలని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని చదువుపై దృష్టి పెట్టి దేశంలోని, రాష్ట్రాన్ని, ప్రపంచంలోని మన దేశాన్ని అగ్ర భాగాన నిలబెట్టడంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మరింత ప్రోత్సహించి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వినూత్నంగా షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులను ప్రదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ తూర్పు గన్నవరం ఎమ్మెల్యేలు బోండా ఉమామేశ్వర, గద్దె రామ్మోహన్, ఎర్లగడ్డ వెంకట్రావు, జిల్లా విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ అధికారులు పాల్గొన్నారు. పిల్లలకి అనేక విషయాల మీద కొత్తగా ఆసక్తి కల్పించేలాగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక క్వాంటమ్ వాలీతో ఒక కొత్త ఆవిష్కరణలకి ఒక కేంద్రంగా చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంటే ఇవాళ పదుల సంఖ్యలో ఉంటున్న స్టార్టప్స్ మన దేశంలో 140,000కు పోతే దానిలో 120 దాకా యూనికార్న్స్ ఉన్నాయి. అంటే అటువంటి అద్భుత ప్రతిభ కనిపించే పిల్లలు ఇవాళ మన దేశంలో ఉన్నారు. వారి ప్రతిభా పాఠవాళ్ళని బయటికి తీసుకొచ్చి మరింత సానబెట్టి ఈ దేశానికి ఉపయోగపడేలాగా వారికి అవకాశం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా 140,000 స్టార్టప్స్ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా చేయడం కోసం వారు 500 పైగా స్టార్టప్స్ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే తయారీ కావాలంటే ఈ రాష్ట్రంలో ఉంటున్న విద్యార్థుల మీద, వారి మేధో సంపత్తి మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత నమ్మకం ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పిల్లలందరూ కూడా ఈ చదువును, ఇదే ప్రతిభను కొనసాగిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 3 అధికారులు వచ్చారు, 3 యువ ఐఏఎస్ అధికారులు వచ్చారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే రాజకీయ నాయకుల్లో, రాజకీయ క్షేత్రంలో పనిచేసే వాళ్ళు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటూనే ఇటు దాకా వచ్చాం. కానీ చదువుకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు అధికారులుగా ఉన్నారు. ఇవాళ పాలసీ మేకింగ్లో భాగస్వాములు ఉన్నారు. వారి నుంచి స్ఫూర్తిని పొందాలి. ఒక మంచి చదువుకున్న తర్వాత, సమాజంలో మిమ్మల్ని మీరు నిరూపించుకున్న తర్వాత రాజకీయ క్షేత్రంలోకి వచ్చి ప్రజలకు మరింత విస్తృత సేవలు చేయడానికి కూడా ముందుకు రావాలి. ఏదేమైనా మన స్వర్ణాంధ్ర గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర ఏదైతే 2047కి ఒక ఆరోగ్యకరమైన వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని సంకల్పించారో అదేవిధంగా ఈ దేశ గౌరవ ప్రధాని ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని రూపుదిద్దే క్రమంలో తీసుకొచ్చిన వికసిత్ భారత్కి కూడా అవి
ఆ కళ సాకారం కావాలంటే, అది నెరవేరాలంటే ఈ యువత భాగస్వామ్యం వహించాల్సింది. ముఖ్యంగా విద్యార్థులు అనేక విషయాల పట్ల అవగాహన కలిగించుకొని సమాజం హితం కోసం ఆలోచిస్తూ తమని తాము తీర్చిదిద్దుకుంటూ తల్లిదండ్రులకు గౌరవంగా నిలుస్తూ వారి పుట్టిన ఊరికి కూడా మంచి పేరు తీసుకుంటూ రాష్ట్ర నిర్మాణం కూడా భాగస్వాములు అవుతూ దేశాన్ని అగ్రభాగాన ప్రపంచ దేశంలో నిలపడానికి భాగస్వాములు కావాలని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని, అటువంటి గురుతర బాధ్యత మీ భుజాల మీద ఉందన్న విషయాన్ని గుర్తించి ఈ దేశ భవిష్యత్తు మీరే అన్న విషయాన్ని కూడా గుర్తించి ఇతర వ్యసనాల వాటికి పోకుండా ఇతరత్ర సమయాన్ని సద్వినియోగపరచుకుంటే ఎంతసేపు టీవీల మీద లేదా ఫోన్ల మీదో లేదా సోషల్ మీడియాల మీదో లేకుంటే ఇతరత్ర వాటి మీద కాకుండా ఈ ఎంటర్టైన్మెంట్ని కొన్ని గంటలకు మాత్రమే పరిమితం చేసుకొని మిగతా దాన్ని అంతా భవిష్యత్తు నిర్మాణం కోసం చదువుపైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ మంచి కార్యక్రమానికి వచ్చే అవకాశం కలిగించినందుకు అధికార యంత్రాంగాన్ని ధన్యవాదాలు తెలుసుకుంటాం. అన్ని జిల్లాల నుంచి ఒక్కొక్కరిద్దరిని వాళ్ళతో మాట్లాడుతుండగా వాళ్ళ ఆలోచనలు విని పిల్లలతో వన్ టు వన్ ఇంటరాక్ట్ చేశారు సార్ మినిస్టరు, అలాగే కమిషనరు, అలాగే సెక్రటరీ ముగ్గురు. వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తూ ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మదిలో ఇంకొక ఐడియా వచ్చింది. అరే, ఇంత చక్కగా మాట్లాడుతున్న పిల్లలు ఇన్ని మంచి మంచి ఐడియాలు ఇస్తున్నారు, ఇంత ఇన్నోవేటివ్గా ఉన్నారు, ఇది ఓన్లీ 30 మందికి ఎందుకు, ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఇన్నోవేటివ్ స్టూడెంట్స్కి చేయండి అని ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు షైనింగ్ స్టార్ మీ అందరి దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా అన్ని జిల్లాలో చేయాలి, అన్ని జిల్లాలో ఉన్న ప్రతి పిల్లలకి ప్రోత్సాహం ఇవ్వాలి, వాళ్ళ ఇన్నోవేషన్స్ని మనము వినాలి, వాళ్ళ ఐడియాస్ ఏమున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి అనే ఒక విషయాన్ని మనకు కూడా జిల్లా స్థాయిలో చర్చించుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆ మంత్రివర్యులకి అలాగే గవర్నమెంట్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలిసే ఉంది పిల్లలు అలాగే స్కూల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడే వస్తున్నప్పుడు చూశాను అక్కడ గ్రాటిట్యూడ్ వాల్ అయితేనేంటి, డ్రీమ్ వాల్ అయితేనేంటి, సజెషన్స్ వాల్ ఎంత చక్కగా పిల్లలు రాశారంటే అది చూస్తుంటే అరే కరెక్ట్ కదా అని ఇప్పుడు ఏదైతే మీరు స్టూడెంట్గా మీరు ఆలోచిస్తున్నారో అదే ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది ఇన్నోవేటివ్గా. ఓకే, ఎలాగ మనం ఉన్న సమస్యల్ని మనం పరిష్కరించడానికి ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఓకే, రొటీన్గా అందరూ ఆలోచిస్తారు, కానీ రొటీన్గా ఆలోచిస్తే మనం రొటీన్గా ఉండిపోతాం. మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తేనే దానికి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వస్తాయి. దానికోసమే ఆ ఒక ఇన్నోవేషన్ భాగంగానే ఈ షైనింగ్ స్టార్ అనే ప్రోగ్రామ్ కూడా. అమరావతి మహిళలు కించపరిచేలా సాక్షి ఛానల్ చర్చలు దారుణమని అమరావతి మహిళలకు సాక్షి టీవీ చైర్మన్ బాతిరెడ్డి క్షమాపణ చెప్పాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజధానికి వ్యతిరేకంగా సాక్షి ఛానల్ మాట్లాడటం అవమానకరమన్న ఆమె దీనిపై జగన్ క్షమాపణ కోరితే సంతోషిస్తారని చెప్పారు. ప్రజా సమస్యలు వదిలేసి సాక్షి పత్రిక ఛానల్ వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తున్నాయని షర్మిల అన్నారు. ప్రజా సమస్యలు విస్మరించిన మీడియా సంస్థగా సాక్షి చరిత్రకెక్కిందని మండిపడ్డారు. ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది వాస్తవం, అందరికీ గర్వకారణం. అలాంటిది గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధాని నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరాదు. అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకరు, వాళ్ళు తీసుకున్న ఒక గెస్ట్ స్పీకరు, ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఎవరైనా ఖండించాల్సిన విషయం. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి
ఒక పొలిటికల్ పార్టీ అయినా ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం. అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి. మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇట్లా ఘోరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు, అది మీ బాధ్యత. మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము, తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పునానా అని చెప్తాం. మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పడంలో నామోషి లేదు. మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పులేదు. ఇంతమంది మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది, మా ఉద్దేశం అది కానే కాదు, క్షమించండి అనడంలో తప్పు లేదు. మరి వారు ఎందుకు సంకోచిస్తున్నారో, వారు ఎందుకు ఇది నామోషిగా అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. కాపులను 9వ షెడ్యూల్ ప్రకారం బీసీలలో చేర్చాలని అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ గోరపాటి అర్జున్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం విజయానికి కాపులు ప్రముఖ పాత్ర వహించారని, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయకపోవడం కాపులకు ద్రోహం చేయటమేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే కూటమికి వ్యతిరేకంగా ఉద్యమించవలసిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అఖిల భారత కాపు జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాపులను బీసీలో చేర్చాలని అన్నారు. కూటమి ప్రభుత్వం విజయానికి కాపులు ప్రముఖ పాత్ర వహించాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్ కి నిధులు మంజూరు చేయలేదని అన్నారు. నామినేటెడ్ పదవులు కాపు సామాజిక వర్గానికి కూడా కేటాయించాలి అని అన్నారు. అన్ని సామాజిక వర్గాలతో పోలిస్తే కాపు సామాజిక వర్గం ఎంతో వెనుకబడి ఉందని, ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సమాధానం చెప్పాలని అన్నారు. కాపు విద్యార్థులు ఉద్యోగాల్లో పురోగతి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ సమస్యలు పరిష్కరించుకుంటే కాపు జేఏసీ నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాపు జేఏసీ కన్వీనర్లు అలా తారక రామారావు, వాద ప్రసాదరావు, సంకటి లక్ష్మణరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు జేఏసీ అధ్యక్షులు చల్లా ప్రభాకరరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ కాపుల్ని ఒక ఓటు బ్యాంక్గానే గుర్తించి ఓట్లు వేయించుకుని ఏరు దాటిన తర్వాత ఏరు మల్లన్న ఏరు దాటి తెప్పమల్లన్న అన్నట్టుగా కాపులకి రావాల్సినటువంటి కాపు సంక్షేమ నిధులు కానివ్వండి, కాపు రిజర్వేషన్ కానివ్వండి, అట్లాగే అన్ని కార్పొరేషన్లు ఫిలప్ చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చైర్మన్ పోస్టును మాత్రమే వేసి సంవత్సరం అవుతున్నా కానీ బాడీని ఏర్పాటు చేయకపోవటం చాలా దురదృష్టకరం. మేము ఆశతో ప్రభుత్వం వస్తే మా కాపు కమ్యూనిటీకి మా కాపు కార్పొరేషన్ ద్వారా మా కాపు సబ్సిడీ లోన్లు కానివ్వండి, కాపు కార్పొరేషన్లో బోర్డు డైరెక్టర్లు కానివ్వండి, అనేకమైనటువంటి పోస్టుల గురించి ఆరాటపడుతూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో మీరు సంవత్సరం అయిపోతున్నా కానీ ఏమీ పట్టించుకోకుండా ఈ కాపు కార్పొరేషన్ని ఫిలప్ చేయకోకుండా మీరు అట్లా ఉన్నారు అని అంటే దానికి అర్థం అంటే కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి నిధులు కానివ్వండి, సబ్సిడీ లోన్లు కానివ్వండి, కాపు డైరెక్టర్లు కానివ్వండి, వాటిల్లో కూడా మీరు మొండి చేసి చూపుతున్నారంటే ఇంకా కాపులకి మీరు ఎప్పుడు న్యాయం చేస్తారు? మేము ఎవరికీ వ్యతిరేకం కాదండి. మేము మీకు పనిచేసి మీకు ఓట్లు వేపించి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మా కాపు నాయకుడు అనేటువంటి మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు మీకు వెన్నంటూ ఉండి వెన్ను తట్టి మేమున్నాం కాపులు మీ వెనకాల, మేము తీసుకొస్తాం ప్రభుత్వాన్ని,
అని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాపుల్ని మీరు అణగదొక్కే దిశగా మీరు ముందుకెళ్తున్నారంటే మేము ఇంకా ఏ విధంగా మేము పనిచేయాలా, మా నాయకుల్ని మేము ఎట్లా ఊహించుకోవాలా అనే విధంగా భావిస్తూ ఇప్పటికైనా చేయగలిగింది మీరు ఒకటే. నిన్నగాక మొన్న కాపు సబ్సిడీ లోన్లు అన్నారు, అవి అందరికీ మేము సమాయత్తం చేసి అప్లికేషన్లు పెట్టించాం. లాస్ట్కి వచ్చేటప్పటికి సబ్సిడీలను ఆపేసామన్నారు. దేనికి పెట్టమన్నారు, దేనికి ఆపేశారు, ఏవి సంబంధం లేదు. అట్లాగే ఈ లోన్లు, ఈ డైరెక్టర్లు, ఇకనైనా మీరు కాపుల గురించి ఆలోచించి మా నాయకులు, మా పెద్దలు ముందు చెప్పినటువంటి విషయాల్ని గుర్తుపెట్టుకుని మేము కూడా రాబోయే రోజుల్లో ఇదే విజయవాడ సెంటర్గా తీసుకుని పెద్ద ఎత్తున బహిరంగ సభ, నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని ఈ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం. సాక్షి చర్చలో సందర్భం లేకుండా అమరావతి మహిళల గురించి అంత దారుణంగా వ్యాఖ్యానించారంటే ఇదంతా ముందస్తు పథకంలో భాగంగానే జరిగినట్లు అర్థమవుతుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆల్పాటి సురేష్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు నడుపుతూ అదే చెత్తో మీడియా నడిపే వారి నుంచి నిజాయితీ ఆశించలేమని వ్యాఖ్యానించారు. నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ యజమాని ప్రయోజనాల కోసమే ఆ మీడియా పనిచేస్తుందని, కానీ ప్రజా ప్రయోజనాల కోసం కాదని వ్యాఖ్యానించారు. యజమాని తిరిగి అధికారంలోకి రావటమే లక్ష్యంగా వార్తలు ఇచ్చే ఆ మీడియా ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగానే వ్యవహరిస్తుందని అన్నారు. ఇలాంటి అనైతిక జర్నలిజాన్ని ఎండకట్టాలని, విలువలతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. రాజకీయ పార్టీలు నడిపే మీడియాపై దేశ రాష్ట్ర స్థాయిలో మీడియా అకాడమీ వేదికగా చర్చ జరగాలని అన్నారు. మీడియాలో ఎవరికి వారు నైతిక విలువలు పాటిస్తే సమస్యలు రావని పేర్కొన్నారు. ఓ ఆంగ్ల పత్రికలో కొన్ని రాష్ట్రాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారన్న వార్త వచ్చిందే కానీ అమరావతి పేరు ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. అనుచిత వ్యాఖ్యలున్న డిబేట్ ను ఇంటర్నెట్ నుంచి తొలగించి తీసేస్తున్నట్లుగా ఒక ప్రకటన ఇవ్వాలని సాక్షి యాజమాన్యానికి ఆయన సూచించారు. ఆయన ఏమన్నాడంటే, కృష్ణరాజు గారు ఏమన్నారంటే, ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన. ఆ వీడియో రిలీజ్ చేసింది ఆయన జగనన్న కనెక్ట్స్ అనే ఒక ట్విట్టర్ ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఉంది కదా, ఫార్మర్లీ ట్విట్టర్, దాంట్లో జగనన్న కనెక్ట్స్ అనే హ్యాండిల్లో పెట్టాడు ఆయన ఆ వీడియోని. ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఒక సామాజిక విషయం, సామాజికపరమైన అంశం. ఏమిటది? ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారనేది, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారనేది. అమరావతి అని అనలేదు నేను, అమరావతి పరిసర ప్రాంతాల్లో అని చెప్పాను నేను. ఇది ఒక సామాజిక అంశం, దాన్ని సామాజిక అంశంగానే చూడాలి, దానికి రాజకీయం ఆపాదించడం తగదు అని ఆయన అన్నాడు. రెండవది, కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన కూడా సాక్షుల లైవ్లోకి వచ్చి, ఇది ఆ విశ్లేషకుడికి సంబంధించిన వ్యవహారం, మాకు సంబంధించిన వ్యవహారం కాదు, నేను ఆపు ఉండాల్సిందేమో అని ఆయన రిగ్రెట్ వ్యక్తం చేసి చెయ్యనట్టు క్షమాపణ చెప్పడానికి మాత్రం రెడీగా లేడు ఆయన. దీన్ని కొంచెం మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు చూడాల్సిన అవసరం ఉందంటే, దిస్ ఈజ్ థరోలీ బ్యాడ్ జర్నలిజం. ఇంత బ్యాడ్ జర్నలిజం మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు పెడిలవుతుంటే, నడుస్తుంటే చూస్తూ ఊరుకోలేం. ఎట్లా బ్యాడ్ జర్నలిజం? ఒక 2 నిమిషాలు వినండి. దేనికైనా ఒక సందర్భం ఉంటుంది. జర్నలిజంలో కాంటెక్స్ట్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. కాంటెక్స్ట్, మీరు చెప్పే విషయానికి, మీరు చెప్పే వార్తకి ఉన్న సందర్భం ఏమిటి అనేది అత్యంత ముఖ్యమైన అంశం జర్నలిజంలో. జర్నలిజం మీకు నేర్పిన జర్నలిజం గురువులు ఆ విషయం మీకు చెప్పే ఉంటారు. ఏ కాంటెక్స్ట్లో ఆయన అమరావతి చుట్టుపక్కల, పోనీ అమరావతిలో అమరావతి చుట్టుపక్కల అనుకుందాం, అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారన్న మాట ఆయన ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు? కృష్ణరాజు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని, అమరావతిని బాగా అభివృద్ధి చేసుకోవాలన్నారు ఆయన. ఏమిటా పిచ్చి ఇక ముందు మాట్లాడబాకండి అంటే, అమరావతి దేవతల రాజధాని అంటే అది వేశ్యల రాజధాని అన్నాడు ఆయన. అది ఆయన ఉంది. ఇంకా చాలా అన్నాడు మిగతాయన్నీ. బట్ క్రక్స్ ఏంటంటే అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని. ఇది సందర్భం. ఇది సామాజిక అంశం ఎలా అయింది? ఇది సామాజిక అంశాన్ని చెప్పిన సందర్భం. ఇది ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారు అనుకుందాం. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆయన ఉటంకించిన టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్, నేను ఆ రిపోర్ట్ తీసే కాపీ, ఇందులో అమరావతి ప్రస్తావన ఎక్కడా లేదు. కొన్ని సదరన్ స్టేట్స్లో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సెక్స్ వర్కర్స్ పర్సంటేజ్ అధికంగా ఉంది. అమరావతి
అన్న మాట లేదు. అది ఏ విధంగా సామాజిక అంశం ఆయన చెప్పింది అమరావతికి లింక్ చేసి నాకు అర్థం కావడంలా. వివరణ ఇవ్వదలుచుకుంటే మీరు ఆ సందర్భానికి ఎందుకు జోడించారో వివరణ ఇవ్వాలి. అది మీరు ఇవ్వాల్సిన వివరణ. అంతేగాని అది సామాజిక అంశం, దానికి రాజకీయం జోడించకండి. రాజకీయం ఎవరు జోడిస్తున్నారు? రాజకీయం ఎవరు జోడించారు? ఎవరు జోడించారు? ఆ మాట చెప్పినప్పుడు అమరావతి ప్రజల్లో, అమరావతి మహిళల్లో, ఆంధ్రుల్లో ఆగ్రహం పెళ్ళుబుకింది. దానికి ఎవరు రాజకీయం జోడించదా? రాజకీయం జోడించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అందులో అగ్రీవ్డ్ పార్టీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోపం వచ్చింది అంతే. ఎవరు రాజకీయం జోడించదా? అమరావతి చుట్టూ సెక్స్ వర్కర్లు ఉన్నారని చెప్తున్న మాట నీచంగా కనపడలే ఆయనకి. దానికి రేపు పొద్దున రాబోయే ఆగ్రహావేశాల కారణంగా కృష్ణరాజు మీద ఎవరైనా విరుచుకుపడితే సోషల్ మీడియాలో పడిన పక్షంలో అప్పుడు అది నీచంగా ట్రోల్ చేయడం కిందకు వస్తుందట. ఇది ఆయన కండక్ట్. కొమ్మినేని శ్రీనివాసరావు ప్రవర్తించిన తీరు ఆ లైవ్ షోలో ఇది. సింపుల్గా చెప్పాలంటే, క్రక్స్ చెప్పాలంటే, ఒక వాహకం, ఒక వెహికల్, ఒక మీడియం అక్కడ అందుబాటులో ఉంది. ఏమిటది? సాక్షి అనే ఛానల్. ఎందుకుంది అందుబాటులో? ఇంత దరిద్రపు జర్నలిజాన్ని వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు? ఎందుకంటే అది వాళ్ళు నడిపే రాజకీయ పార్టీ ఇంట్రెస్టుల్ని ఇది ఫర్దర్ చేస్తుంది, ఇది ముందుకు తీసుకెళ్ళింది ఆ ఎజెండాని. కాబట్టి అది ఉంది కాబట్టి అందులో ఈ జర్నలిజాన్ని నడిపిస్తున్నారు. ఇది మనకేం చెప్తుంది? లార్జర్ క్వశ్చన్, ముఖ్యమైన క్వశ్చన్ ఇది మనకేం చెప్తుంది? రాజకీయ పార్టీల యాజమాన్యాల్లో, రాజకీయ పార్టీలను నడిపే వ్యక్తుల యాజమాన్యాల్లో మీడియా నడవటం అనేది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ, సమాజం యొక్క ప్రయోజనాలకి, సమాజం యొక్క హితానికి వ్యతిరేకం, విరుద్ధం. ఇక్కడ నేను ఒక సాక్షినే టార్గెట్ చేస్తున్నాను అని అనుకోనక్కర్లేదు, ఏదైనా కావచ్చు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని విజయవాడ ధర్నా చౌక్ లో కార్మిక సంఘాల ఆందోళన చేపట్టాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకం ప్రకారం కార్మికులను తొలగించే యత్నాలను చేపట్టిందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మోడీ సేవ ఆపి కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మె పరిష్కారానికి కృషి చేయాలని, స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్నారని, ఈ సమ్మెను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ లో విశాఖ ఉక్కు కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్నారని, ఈ సమ్మెను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ధర్నాలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎన్సీహెచ్ శ్రీనివాస్, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పి రవీంద్రనాథ్, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు కె పొలారి తదితరులు ఆరోపించారు. కార్మికులు తమ జీతాల కోసం, రెగ్యులైజేషన్ కోసం కాకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ప్రభుత్వమే ప్రయత్నం చేస్తున్నందున సమ్మె చేస్తున్నారని అన్నారు. అది వారికి నేడు జీవన మరణ పోరాటం లాంటిదని తెలిపారు. ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులను 3,000 మంది వరకు తొలగించారని, మరికొన్ని వేల మంది కార్మికులను తొలగించాలని చూడటం తీవ్ర దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అందుకే అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఈ కాంట్రాక్టు కార్మికులను తొలగించకూడదని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే స్థాయికి తీసుకురావటం, కొత్త బాయిలర్లను, ఫర్నిస్లను ఏర్పాటు చేయటం, ఉన్న ఉద్యోగులను తొలగించకుండా లాభాలు నడిపించవచ్చని, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటినీ ప్రైవేటు వారికి కారు చౌకగా అప్పగించాలన్న దుర్బుద్ధితో ఈ రకమైన చర్యలు చేపడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆగస్టులోపు అసెట్ మానిటైజేషన్లో 2వ దశ ప్రారంభమవుతుందని, అసెట్ మానిటైజేషన్ అంటే దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను, స్థలాలను గుర్తించి వాటిని ప్రైవేటు వారికి లీజులకు ఇవ్వటం, తద్వారా డబ్బులు చేసుకోవటం అని వారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపజేసే చర్యలు చేపట్టాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వారి ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే దానికోసం, పోస్కో కంపెనీకి కట్టబెట్టే దానికోసం మోడీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కార్మిక వర్గం గత 4 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునే దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ని శైలిలో కలపాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు విశాఖ స్టీల్లో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 5,000 మంది కార్మికుల్ని అతి దుర్మార్గంగా ప్రభుత్వం అనేటువంటిది తొలగింపజేసింది. అంతేకాదు ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు సైతం వీఆర్ఎస్ కింద పంపేటువంటి ప్రయత్నం చేసింది. విశాఖ స్టీలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. 1,00,000 మంది పైగా ఉద్యోగులు పరోక్షంగానే ప్రత్యక్షంగానే దీని మీద ఆధారపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే విశాఖ స్టీల్ని కాపాడుకునే దానికోసం
మే 20వ తేదీ నుంచి తొలగించిన కార్మికుల్ని విధుల్లో తీసుకోవాలని నిరవధిక సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, ఆ సమస్య వెంటనే పరిష్కరించాలి. అలాగే మోదీ పర్యటన జూన్ 21వ తారీఖున రాబోతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, వైసీపీ ఎన్నికల సందర్భంగా విశాఖ స్టీల్ని కాపాడుతామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తొంగలో తొక్కినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వం కనుక విశాఖ స్టీల్ని కాపాడకపోతే, అలాగే తొలగించిన కార్మికులను విధుల్లో తీసుకోకపోతే పెద్ద ఎత్తున కార్మిక సంఘాలుగా ఉద్యమం నిర్మిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గత 1800 రోజులుగా నిరవధిక ఆందోళన చేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఆ పోరాటాల ఫలితంగా చాలా వరకు నివారించగలిగాం. కేంద్ర ప్రభుత్వంతో కొంత నిధులు కూడా ఇప్పించుకోగలిగాం. మళ్ళా తిరిగి ఇప్పుడు ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నాలు ముమ్మరం చేసే దాంట్లో భాగంగా ఉన్న 5400 మంది కాంట్రాక్టు కార్మికులు తొలగించారు. వాళ్ళని పనిలో పెట్టుకోవాలని మళ్ళా సమ్మె మొదలు పెడితే 10 రోజుల్లో మళ్ళా 1400 మంది కార్మికులను తొలగించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పోలీసు బలగాలతోటి నింపివేశారు. కనీసం మెమోరాండాలు తీసుకోవడానికి కూడా సుముఖంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పైకి మాత్రం మేము ప్రైవేటీకరించమని చెప్తున్నారు, కానీ లోపల చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే ఫలితాలు. ఈరోజు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి డైరెక్ట్గా మెమోరాండం ఇస్తే తీసుకోరు, ముఖ్యమంత్రి గారు తీసుకోరు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోరు. విజయవాడ ఆర్చనగర్ సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. సాక్షి కార్యాలయం బోర్డును తొలగించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ ఆర్చనగర్ సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. సాక్షి కార్యాలయం బోర్డును తొలగించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో సాక్షి యాజమాన్యం కార్యాలయం గేటుకు తాళాలు వేసింది. దీంతో మహిళా నేతలు గేటు ఎక్కి నిరసన తెలిపారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల పట్ల జగన్ భారతులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని వాసులు మహిళలు సాక్షి కార్యాలయంలోకి కోడిగుడ్లు విసిరారు. అమరావతి దేశీయ అమరావతి అని చేశాడు. ఆ రోజు నుంచి 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ఈ రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడానికి మచిలీపట్నం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ తరలి రావడం జరిగింది. ఏదైతే మరి ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, జగన్ కన్నా పెద్ద రాజకీయ వ్యభిచారి వేరొకరు లేరని చెబుతా ఉన్నాం. జగనే పెద్ద రాజకీయ వ్యభిచారి, దాని ముందు ఇవన్నీ కూడా దిగదుడిపని చెబుతున్నాం. ఇవాళ మహిళలంటే ఎంత లోకం అండి. ఆ రోజు అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే రోడ్ల మీదకి ఈడ్చిడ్చి తన్నింది కాక ఇవాళ అమరావతి రాజధాని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిగా చేస్తారనే అక్కసుతో ఇవాళ మహిళల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడటం అంటే ఇదిగో మేమందరం కూడా మహిళలందరం కూడా మాట్లాడే వాళ్ళందరికీ కూడా చెప్పులతో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ రోడ్ల మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పులతో దెబ్బలు తింటారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ క్షమాపణ చెప్పాలి. మీ సాక్షి పత్రిక ఏదైతే తప్పుడు రాతలు రాస్తా ఉందో సాక్షి ఛానల్లో మీరు ఎలాంటి కోతలకి తప్పుడు కోతలకి మహిళలపై మాట్లాడేదానికి మీరు ప్రోత్సహిస్తా ఉన్నారో మీ సాక్షి ఛానల్ కూడా మీరు బ్యాన్ చేయాలని మేము మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు మహిళలను టార్గెట్ చేసుకుని సాక్షి ఛానల్ ఏ విధంగా అయితే మహిళలపై దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారో మహిళలందరం కూడా ఇవాళ మీ మీద ఎటువంటి దాడులు చేయడానికి కూడా వెనకాడం. మీరన్న మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. మీ ఛానల్ మూసుకుని మీరు తట్టపుట్ట సర్దుకుని వెళ్ళకపోతే మీకు బుద్ధి చెప్పే పరిస్థితుల్లో మహిళలు ఏమాత్రం కూడా వెనక్కి తిరగరని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్ని జిల్లాలో యాక్షన్ ప్లాన్ విజన్ డాక్యుమెంట్ తయారైందన్న సీఎం చంద్రబాబు నాయుడు. మండల వారీగా కూడా రోడ్ మ్యాప్ రూపొందించామని వెల్లడి. పార్వతీపురంలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ప్రైవేటు రంగానికి మంచి ప్రభుత్వ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల మార్గదర్శకులన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.